గుడ్ మార్నింగ్ గైస్. టుడే we shall start with the other problem. ఇంకొంచెం డిఫరెంట్గా ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ మోడల్స్ పారాబోలిక్ సెక్షన్లో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోమన్నప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి, ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్. మీ ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసాం. సో లెట్ us see. A 3-hinged parabolic arch of span 30 meters and rise 10 meters. Span 30 meters అంటే స్మాల్ l వాల్యూ ఇండికేట్ చేసినట్టు, rise 10 meters అంటే స్మాల్ h వాల్యూ ఇండికేట్ చేసినట్టు, and carries a uniformly distributed load on the right span of the section. రైట్ స్పాన్ సెక్షన్ మీద మనకు యాక్ట్ చేస్తుంది అన్నాడు. అండ్ ద లోడ్ ఆఫ్ ద సెక్షన్ విచ్ ఇస్ 10 kN per meter and 3 concentrated loads of 10 kN, 20 kN and 30 kN. 10, 20, 30 అనే 3 కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి ఎట్ 5 meters, 10 meters and 15 meters. రైట్ ఎండ్ దగ్గర నుంచి 5th మీటర్ దగ్గర, 10th మీటర్ దగ్గర, 15th మీటర్ దగ్గర నాకు లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. Determine the reactions and maximum bending moment in the left span calculated. లెఫ్ట్ స్పాన్లో maximum bending moment ఎంత ఉండబోతుంది, సేమ్ యాజ్ బిఫోర్ వీ హ్యావ్ డన్. బట్ ఇక్కడ ఒక చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. Go with the 3 inch స్పాన్ మనకి ఇచ్చినట్టుగా 30 meters ఇండికేట్ చేస్తున్నాను, which is of L, and rise of small h which is equal to 10 meters. So this is A, B and C. So క్వశ్చన్ లో లోడింగ్ కండిషన్ మనకి ఏం మెన్షన్ చేస్తారో చూద్దాం. So this is 10 kN per meter and the loads 10 kilonewtons, 20 kilonewtons. See, ఇక్కడ నుంచి 5 meters డిస్టెన్స్లో ఉన్నారు, దాని తర్వాత ఈ ఎండ్ నుంచి 10 meters అన్నారు, అంటే ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి ఇంకొక 5. లెఫ్ట్ హాఫ్ స్పాన్ మనకి ఎంత ఉంటుంది నాన్న, 15 meters ఉంటుంది. రైట్ హాఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, 15 meters ఉంటుంది. 15th మీటర్ దగ్గర దేర్ ఇస్ లోడ్ అన్నారు, అంటే కరెక్ట్గా క్రౌన్ మీద దేర్ ఇస్ వన్ మోర్ లోడ్ ఆఫ్ 30 kilonewtons. దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. అన్ని లోడ్స్ స్పాన్ మీద యాక్ట్ అవుతున్నాయి, ఎగ్జాక్ట్గా క్రౌన్ మీద వీ హ్యావ్ ఏ పర్టికులర్ లోడ్ ఆఫ్ 30 kilonewtons విచ్ ఇస్ యాక్టింగ్ ఎట్ దట్ పాయింట్. సో దీనితో పాటు సో దిస్ ఇస్ ద గివెన్ డేటా యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్. సో గోయింగ్ విత్ ద స్టెప్ 1, ఆల్రెడీ ఇప్పటిదాకా మనం చూసిన ప్రాబ్లమ్స్లో ఏముందో వీ షల్ ఫాలో ద సేమ్. సో స్టెప్ 1 ఏంటి మనం నేర్చుకున్నది, టు క్యాలిక్యులేట్ వర్టికల్ రియాక్షన్స్. సో ఫస్ట్ స్టెప్ లో మనం వర్టికల్ రియాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, assume the section as a simply supported beam. Assume the section as simply supported beam. So simply supported beam laga consider చేశాను of span 30 meters. So here we have 10 kilonewtons, 20 kilonewtons and 30 kilonewtons. From here we have a uniformly distributed load of 10 kilonewton per meter. This is 5 meters, 5 meters and 5 meters. The total span from here to here is 5 meters. So this is VA and VB. ఈ 2 points మన దగ్గర ఉన్నాయి. సో sigma Fy is equal to 0 అంటే all the vertical components from the downward should be equal to the vertical components which are acting in the downward direction. So upward direction లో ఏమున్నాయి, VA and VB. So therefore VA plus VB is equal to what are the loads we have, 10, 20 plus 30 and plus 10 into 15 అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాన్న, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి టోటల్ క్వాంటిటీ ఆఫ్ లోడ్ ఎంత అంటే గివెన్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లోడ్. సో దేర్ఫోర్ VA plus VB is equal to some 60 plus 150 that is equal to 210 kilonewtons. Let it be equation 1 to 210 kilonewtons. So the next stage is sigma MA equal to 0.
take the moments towards A దగ్గరికి calculate చేద్దాం. So VB into how much? VB into 30, which is anti-clockwise direction, minus. Next we have 10 into 15, which is acting in clockwise direction. Observe cheyandi, this is rotating in the clockwise direction. So 10 into 15 అనేది దాని యొక్క లోడ్ నానా. Very take care in creating the perpendicular distance. Uniformly distributed load ఇక్కడ వరకే ఉంది. So the perpendicular distance from here to here is 15/2. కానీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన మొమెంట్ ఎంత దూరం? ఏ దగ్గరకు ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 15. So the total distance is 15 plus 15/2. Right. Next we have 30 kilonewtons here plus 30 kilonewtons into the perpendicular distance is 15 plus we have 20 kilonewtons. 20 into ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత? 10 plus there is 10 kilonewtons over here, so 10 into 5, which is should be equal to 0. So మనం దీనిలో క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ ఎంత? VB, where then VB is equal to 135.85 kilonewtons వస్తుంది. ఒకసారి ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేయండి అన్న. If you cannot solve the problem, we shall once again try it, no problem. So ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. So we shall in the equation 1 VA plus VB ఎంత ఉంది? 210 kilonewtons. VB వాల్యూ ఎంత వచ్చింది మనకి? 135.85 kilonewtons వచ్చింది. Therefore substituting this VB value in VA value, VA plus VB, therefore VA is equal to 4.15 kilonewtons. So ఇక్కడ నుంచి మనకి VA value VB values వచ్చేసింది. So the second step, as we follow every day, ఏ ప్రాబ్లమ్ ని తీసుకున్నా ఇదే ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ ది horizontal thrust. So what is the horizontal thrust? In what way we will calculate? ఏం చేస్తున్నాం మనం ప్రతిసారి? We'll consider either the left side or either the right side. We'll follow left side section. So left side section we will consider the arch over the left side section. So left side మనకి ఏమేమి లోడ్స్ ఉన్నాయి? We have VA reaction over here, HA reaction over here, and the span is 15 meters and the rise is 10 meters, and the loading conditions జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. This is 10 kilonewton, 20 kilonewton and 30 kilonewton. ఇలాగా 3 different loads active, 5, 5 and 5. So ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? C దగ్గరికి క్యాలిక్యులేట్ చేయాలి. So let me go with sigma MC is equal to 0. Now VA into perpendicular distance is 15. So VA into 15, which is rotating in clockwise direction, minus HA into 10. H is the horizontal force and the perpendicular distance is 10. So HA into 10. Next ఏముందినా 10 kilonewtons. అది కూడా ఎలా రొటేట్ అవుతుంది? C చుట్టూగా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో మైనస్ 10 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది? 10. అగైన్ నెక్స్ట్ 20 kilonewtons లోడ్ యాక్ట్ అవుతుంది. మైనస్ 20 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ 30 kilonewtons కూడా ఉంది నా, కానీ 30 kilonewtons C లో నుంచే పాస్ అవుతుంది కాబట్టి there will be no perpendicular distance. So 30 into 0. So ఆ క్వాంటిటీని మనం క్యాలిక్యులేట్ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి, which should be equal to 0. మనకు ఆల్రెడీ ఇక్కడ VA వాల్యూ తెలుసున్నాను, 74.15. Let us use it. 74.15 into 15 minus HA into 10 minus 100 minus 100, which is equal to 0. From here we need to calculate the value of HA. HA is equal to 91.25 kilonewtons. So HA value మనకు వచ్చేసింది 91.25 kilonewtons. So VA value ని క్యాలిక్యులేట్ చేసాం, VB value and HA value ని క్యాలిక్యులేట్ చేసాం of 91.25. Let us check this HA is correct or not in the other direction. So we'll go for the right side. So going from the right side of the section,
సో రైట్ సైడ్ ఆర్చ్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో చూద్దాం. So this is 15 meters span, half span, and this is 10 meters rise, small h again. So this is VB and this is HB. The right side portion is having uniformly distributed load, as we already know, of 10 kilonewton per meter. So therefore, let us consider again taking moments about C. Sigma MC is equal to 0. So VB into the perpendicular distance is 15 meters, which is acting in the anti-clockwise directions, minus VB into 15. Next HB clockwise direction lo rotate avutundi, plus HB into perpendicular distance is 10. Next we have a load over here, plus 10 into perpendicular distance is 15, and the half of the distance here from here to here is 15 by 2. ఇంకేమైనా లోడింగ్ కండిషన్స్ ఉన్నాయా? లేవు, which is equal to 0. We already know the value of VB here. So VB is 135.85 minus 135.85 into 15 plus HB into 10 plus some 10 into 15 into 7.5, which is equal to 0. Here also the same HB value should be equal to 91.25 kilonewtons. Only then the equation will be in the equilibrium state and the arch will be in the equilibrium state. So ఈ రెండు మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి అంటే మనం కనుక్కున్న VA వాల్యూ VB వాల్యూస్ ఆర్ కరెక్ట్ అని అర్థం. Here so we have already calculated VB value, VA value and horizontal thrust. So the next step ఏంటి? మనల్ని ఏం కనుక్కోమని చెప్పారు? The maximum bending moment in the left span. లెఫ్ట్ స్పాన్ లో maximum bending moment కనుక్కోవాలి. సో ఆ maximum bending moment క్యాలిక్యులేట్ చేయాలి అంటే the first and foremost thing మనం ఏం చేయాలి? Let us consider an XX section. సో ఎక్కడ కన్సిడర్ చేయాలి XX section? నేనంటే లెఫ్ట్ సైడ్ చేసిన మన స్పాన్ లో ఎటువంటి సెక్షన్ లేదు, ఐ మీన్ ఎటువంటి లోడ్ లేదు కాబట్టి నేను ఎక్కడ తీసుకున్నా ఒకటే. కానీ ఇప్పుడు we have two different loads which are acting on the left side of the span, right? సో ఎక్కడ తీసుకుంటే బెటర్? గుర్తుపెట్టుకోండి, we need to know the maximum bending moment. So let us go for a trial now. Let us take an XX section just before 10 kilonewtons. This is first one, and other XX section just before 20 kilonewton, and other XX section just before 30 kilonewton. ఇది లెఫ్ట్ హాఫ్ ఆఫ్ దిస్ వన్. అంటే 3 సార్లు x యొక్క బెండింగ్ ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత రాబోతుందో చెక్ చేయబోతున్నాం. That is the first stage. So now let us consider this is x1 distance. ikkadiki this is x2, this is x3. ilaga 3 components vachayi. So first section ni cheddam. Let the section x1 is considered. First వరకు consider చేద్దాం. So ఈ పోర్షన్ వరకు తీసుకుందాం మనం. ఇక్కడ కట్ చేసాం. Say this is x1, this is VA and this is HA, and there is no load over the left side of the section. So this is x1. We don't have any other component except x1 here. So ఈ particular point ki x1 section point ki మనం bending moment calculate చేయాలి. Therefore mx1, say mx1 అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. So VA into x1 minus HA into, let us say this is y1, minus HA into y1. ఇంతవరకు కన్సిడర్ చేద్దాం. ఇందులో మనకు తెలియాల్సిన వాల్యూ y1. ఆల్రెడీ పారాబోలిక్ ఈక్వేషన్ కి y ఒక జనరల్ ఈక్వేషన్ రాసాం. y is equal to 4hx by l square into l minus 6. These are the components. So y1 ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి let us say this is x1 and here let us say this is x1. So 4 into total height of the span is rise of the span is 10 meters into x1 divided by total span ఎంత ఉంది నాన్న 30 whole square into 30 minus x. I need to say 1. So ఇక్కడ ఏమవుతుంది 40x1 by 30 square into 30 minus x1.
సో y ఉన్న ప్రతి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఈ వాల్యూ. ఆల్రెడీ మనకు హెచ్ఏ వాల్యూ తెలుసు, విఏ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. దీని నుంచి మనకి ఈక్వేషన్ ఎలా జనరేట్ అవుతుంది, therefore mx1 is equal to విఏ వాల్యూ ఎంత ఉంది నాన్న 74.15 ఇంటూ x1 వాల్యూ తెలియదు, మనం అదే కనుక్కోవాలి. నెక్స్ట్ మైనస్ హెచ్ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 91.25 into we have the y1 value which is considering an equation over here, so 40 into x1 divided by 30 square into 30 minus x1. So in this, if you go for the further classifications and further simplifications, further simplification of this equation will get 47.5 into x minus 4.05 into x square. Time waste చేసుకోకుండా I have written it directly. Once again ఒకసారి మీరు సింప్లిఫై చేయండి, చెక్ చేయండి whether the equation is correct or not. So this is mx1. ఇక్కడ let us say this is equation 1. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన క్వాంటిటీ ఏంటి, మాక్సిమం బెండింగ్ మూమెంట్ రావాలి. మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి అంటే మనకు వచ్చిన బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే విల్ గెట్ షియర్ ఫోర్స్. we equate that shear force component equal to the 0. ఆ పర్టిక్యులర్ పాయింట్లో మనకు మాక్సిమం బెండింగ్ మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో therefore we are differentiating equal of first one of with respect to x, which is equal to 47.5 into x ki 47.5 minus 4.05 into 2 x అనే వాల్యూ మిగులుతుంది, which should be equal to 0. అది మనకున్న కండిషన్, షియర్ ఫోర్స్ should be equal to 0. when shear force is equal to 0, then bending moment will be maximum. That is our condition. So therefore from here 47.5 minus 4.05 into 2x is equal to 0. Here x is equal to 5.86 meters. This is first condition. So 5.86 meters దగ్గర మనకు maximum bending moment update అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, సో ఎంత maximum bending moment రావడానికి ఛాన్స్ చూద్దాం. సో substitute this x value in this equation. Therefore maximum bending moment at 5.86 meters is m is equal to 47.5 into 5.86 minus 4.05 into 5.86 square. This is the value. From here the maximum bending moment obtained is 139.33 kilonewton meter. So let us go for the other section. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మన మాక్సిమం బెండింగ్ మూమెంట్ అంటే mx1 మాక్సిమం వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే 133.39 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇందాక వచ్చిన కండిషన్లో m1 వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. సో నౌ when we consider x2 section ఏమవుతుందో చూద్దాం. let us consider x2 section. సో ఇక్కడ వరకు రిప్రజెంట్ చేద్దాం. what happens to the equation now? మనం x2 అంటే ఎక్కడ ఉంది, జస్ట్ బిఫోర్ 20 కిలోన్యూటన్స్ దగ్గర ఉంది అనుకున్నాం. అంటే 10 కిలోన్యూటన్స్ మన సెక్షన్లో ఉన్నట్టే కదా. దిస్ ఇస్ ఆల్రెడీ 5. ఫ్రమ్ హియర్ టు హియర్ we consider as x2. this is VA and this is HA, and the distance from here to here is, ఇది మొత్తం x2, ఇది 5 అయితే ఇది x2 minus 5 కదమ్మా. ఈ పర్టికులర్ పాయింట్ ఏంటో అంటున్నాం, x2 సెక్షన్ అంటున్నాం. ఈ పర్టికులర్ పాయింట్కి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ జనరేట్ చేయాలి. therefore mx2 is equal to VA into x2 minus HA into this value, let it be y2 now. So therefore HA into y2, and we have 10 kilonewtons force over here, minus 10 into x2 minus 5. This is the perpendicular distance which is obtained over here. So already మనకు VA value తెలుసు, which is 74.15 into x2 minus HA is 91.25 into y2 minus 10 into x2 minus 5. Here
మనకి y2 వాల్యూ కన్సిడర్ చేయాలి. సేమ్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినట్టుగా y2 is equal to 4hx by L square into L minus x. Because h is not changing, L is not changing, the equation of y will not change. So therefore y2 is equal to 4 into 10 into x2 divided by L square, which is 30 square into 30 minus x2. So substitute this y2 value is in the equation. mx2 is equal to, from here, 74.15 into x2 minus 91.25 into, మనకి ఇక్కడ obtain అయిన ఈక్వేషన్ ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. 40x2 by 30 square into 30 minus x2. This is the equation. దానితో పాటుగా we have the other term minus 10 into x2 minus 5. This is the equation 2. So maximum bending moment ni calculate cheyalante, differentiate this equation with respect to x, which should be equal to 0. So equation component ni మనం differentiate చేసి equal to 0 చేస్తే equation ఎలా ఉండబోతుందంటే, this is the equation after differentiating this total component. So therefore 4.05 into 2x is equal to 57.5. From here x is equal to 7.09 meters. అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలంటే 7.09 మీటర్స్ దగ్గర అప్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఇండికేట్ చేస్తున్నాడు. సో సబ్స్టిట్యూటింగ్ దిస్ x వాల్యూ హియర్, వాట్ హ్యాపెన్స్? mx2 is equal to, so substituting this x value in this equation, we obtain mx2 is equal to minus 154.08 kilonewton meter. Understand something, minus value and plus value doesn't indicate it is wrong answer. The meaning is, ఈ మైనస్ వాల్యూ అనేది మన కన్సిడరేషన్లో పక్కన పెట్టేసి ఈ వాల్యూ ఎంత ఉందో చూడండి. దిస్ ఇస్ 154.08 kilonewton meter. That minus value and positive values indicate, as you already know, a negative value will be in the bottom side, positive value will be in the upper side. That is the condition of the bending moment. So as you already know, m1 value ni calculate చేసాము, m2 value ni calculate చేసాము. That means mx1, mx2. Let us go for the third section now. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ లోడింగ్ కండిషన్స్ ఉంటే అన్ని xx సెక్షన్స్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా, అది మర్చిపోకూడదు మనం. we need to know the maximum bending moment. అది అప్టైన్ అవడం కోసం మనం జనరేట్ చేస్తున్న ఈక్వేషన్స్. 99% ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ ఇట్ టేక్ మోర్ టైమ్. సో వీ కెన్ కంక్లూడ్ దిస్. సో లెట్ us assume x3 section and make a diagram for it. So this is x3 now. Say this is y3. We have VA here and we have HA here. And making the loading conditions, this is 10. Say this is 20 kilonewtons. This is 5 and this is 5. ఈ పోర్షన్ మొత్తం x3 నా. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? Remember that point, this is x3 and this is 10, this becomes x3 minus 10. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? ఇది మొత్తం x3, ఇది 5, ఇది ఏమవుతుంది? x3 minus 5. So these are the perpendicular distances we have to generate the bending equation. So therefore, taking bending moment at x3 section, VA into x3 minus HA into, this is y3, minus 10 into x3 minus 5 minus 20 into x3 minus 10. So as we already know how to generate the equation of y3. y3 is equal to 4hx by L square into L minus x. As h and L doesn't change, the equation represents same like that. 4 into 10 into x3 divided by 30 square into 30 minus x3. So substituting that equation here, mx3 is equal to, VA is 74.15 into x3 minus HA is 91.25 into y3. We have this equation in particular. So 40 by x3
into 30 square into 30 minus x3, and here we have 10 into x3 minus 5 minus 20 into x3 minus 10. So this is the general equation. This equation converts to be in the form of, this equation converts to be in 4.05 x square minus 77.5 into x plus 250. So differentiating this equation, dmx3 with respect to x 9.56 meters in the quantity of x value not choosing. From this, if you substitute the value in this equation, therefore mx3 will be equal to minus 120.75 kilonewton meter. M2 159 వచ్చింది, M3 120 వచ్చింది. Apart from the signatures of plus and minus symbols, the maximum bending moment obtained is at this particular point. Therefore, the maximum bending moment obtained is 159.08 kilonewton meter is the maximum bending moment. అదే మనం ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయమని అడిగారు. We should go to the next level of problems. ఇప్పటిదాకా బెండింగ్ మూమెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం చూద్దాం. We'll go for the other type of problem. A 3-hinged parabolic arch of span 20 meters and rise of 5 meters. Span 20 meters and rise of 5 meters carries an UDL of 10 kilonewton per meter of 1/3 span on the left end. 1/3 span on the left end, which is very important, and carries a concentrated load of 20 kilonewtons and 30 kilonewtons at 1 meters and 2 meter from the right end. Right end దగ్గర నుంచి 1 meter distance లో, right end దగ్గర నుంచి 2 meters distance లో 20 kilonewtons 30 kilonewtons యాక్ట్ అవుతున్నాయి. Determine the support reactions and the bending moment at 6 meters from the left end. ఈ ప్రాబ్లం లో మనం చేంజ్ చేసింది ఏంటి అంటే బెండింగ్ మూమెంట్ ఎక్కడ కనుక్కోవాలని క్వశ్చన్ లో వాడే మెన్షన్ చేయడం, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ 1/3 స్పాన్ వరకు యాక్ట్ చేస్తుందని చెప్పడం. As per the given question, let us make the diagram. A 3-hinged arch, as they said, and span of 20 meters and rise of 5 meters. So this is the span. Let us make the point loads from that side. We have 20 kilonewtons at 1 meter, ikkadi nunchi 1 meter distance, and 30 kilonewtons at 2 meters annaru, and already 1 meter ayipindi kabatti we'll have other 1 meter from here to here. We'll have 30 kilonewtons over the here. ఇది మొత్తం 10 meters span. ఈ 10 meters span లో ఇటు పక్క మనకి 20 meters span లో this is 10 meters and this is 10 meters. లెఫ్ట్ స్పాన్ లో 1/3 స్పాన్ వరకు ఎండ్ నుంచి will have 10 kilonewton per meter uniformly distributed. So let us play a 10 kilonewton per meter of how much span? 1/3 స్పాన్ అని చెప్పి మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1/3 ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకు 10 ఉంది. సో 10/3. Let us say this is 3.33 meters. 3.33 meters వరకు యాక్ట్ చేస్తుంది. So we'll go for the normal condition now. So this is A, C and B. So the step 1, మళ్ళీ procedure common అన్న. Step 1, what do we need to calculate? Vertical supports and downward supports we need to use. So assume we are calculating the vertical reactions. Assume the arch as simply supported beam. So let us assume it like a simply supported beam now. VA, VB. So we have a uniformly distributed load of 10 kilonewton per meter as I said in the question, which is of 3.33 meters, and there is a 20 kilonewtons load and there is a 30 kilonewtons load which is acting at 1 meter. So ఈ span మొత్తం 10 meters అమ్మా, ఇటు పక్క span మొత్తం 10 meters. So total overall span is 20 meters. ఇది 2 meters పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 8 meters మిగులుతుంది. So here sigma Fy is equal to 0. So what happens? VA plus VB, which should be equal to 10 into 3.33 is the load, 10 into 3.33 plus 30
plus 20. So therefore VA plus VB is equal to 33.33 kilonewtons. Let it be equation 1. So VA plus VB వచ్చింది. So next thing calculate చేయాలి. Take the moments towards A. Sigma MA is equal to 0. So substituting this minus VB into perpendicular distance is how much? 20 meters span. Next 20 into ఇది మొత్తం 20 meters. Already ఇక్కడ 1 meter పోయింది. ఇంకెంత మిగులుతుంది? 19 meters. So plus 20 into 19 plus 30 kilonewtons. ఇక్కడ 2 meters పోయింది. So 20 లో నుంచి 2 meters తీసేస్తే 18 meters. So 30 into 18 plus we have uniformly distributed load. Load ఎంత నానా? 10 into 3.33 into perpendicular distance ఇందులో సగం, which indicates 3.33 divided by 2, which should be equal to 0. From here, if we can calculate, VB is equal to 48.77 kilonewtons. That is obtained over here. So ఈ 48.77 ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే therefore VA value is equal to 34.53 kilonewtons. So VA value calculate చేసాము, VB value calculate చేసాము. What will be the next step now? Step 2, horizontal reaction or horizontal thrust. So horizontal thrust calculate చేయాలంటే we need to get over the left side of the section. So left side of the section ni represent చేస్తున్నాను. VA and HA, and the distance from here to here is 10 and the height from here to here is 5. We'll have a uniformly distributed load up to 3.33. The load which is acting here is 10 kilonewton per meter and the hinge point is C. So therefore sigma MC is equal to 0. Take the moments towards C. So VA into 10, which is rotating in the clockwise direction again, minus HA into 5 minus, ఇక్కడ జాగ్రత్తగా చేయండి, minus 3.33 divided by 2. Your wish. మీరు కావాలంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. This is the other way. The total span నుంచి ఇటు పక్కన ఉన్న హాఫ్ తీసేస్తే మనకి స్పాన్ వచ్చేస్తుంది, which should be equal to 0. We already know the value of VA, which is 34.53 into 10 minus HA into 5 minus 10 into 3.33 into 10 minus 3.33 divided by 2. I know you are very smart in calculations. Therefore, from here HA is equal to 13.55 kilometers. So this is the value of HA. My small request is, in అన్ని ప్రాబ్లమ్స్ లో మనం HA క్యాలిక్యులేట్ చేస్తున్నాము, HB క్యాలిక్యులేట్ చేస్తున్నాము. I already told you HA should be equal to HB, only then the values you have calculated for the vertical reactions are correct. So ఈ యొక్క ప్రాబ్లమ్ కి once again మీరు ఒకసారి రైట్ సైడ్ ఆఫ్ ద సెక్షన్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. Instead wasting our time, I'll continue in making the bending moment at 6 meters of the section. We have already calculated the values of VA, VB, HA, HB. I think as you already calculated, HA, HB value should be equal. So the next stage is we need to calculate bending moment at the 6 meters. 6 meters దగ్గర ఎంత bending moment ఉందో calculate చేయండి. So already 3.33 meters దగ్గర వరకు మనకు లోడ్ ఉంది. So say for example we have an x section over here which is at 6th meter. So అక్కడ వరకు మనం డయాగ్రామ్ ని రిప్రజెంట్ చేసుకుందాం. ఇక్కడ కంపల్సరీగా రాయండి bending moment at 6 meters from left end. We are giving a clue to the correction చేసే పర్సన్, ఒక క్లూ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి నేను ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తానో డైరెక్ట్గా చెప్పడం కోసం. సో హియర్ we have uniformly distributed load up to 3.33 and the total span from here to here is 6. This is the section we have at 6 meters and this is A. We will have BA and this is HA and height from here to here 6 meters distance దగ్గర మనకు height తెలియదు. Let us say this is Y and this is 6th meter point, say the point is D here.
the load which is acting over here is 10 kilonewton per meter. సో అన్ని కాంపోనెంట్స్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేయండి. ఖచ్చితంగా మనకు మంచి ఈక్వేషన్స్ జనరేట్ అవుతాయి. సో వాట్ ఈస్ ద y వాల్యూ? 4hx by l square into l minus x. So 4 into height of the span is 5, sorry, rise of the span is 5, and x ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమని గారు 6 meters దగ్గర, divided by the total span is 20 into 20 minus 6, where y is equal to, so y is equal to 4.2 over here. అంటే 6 meters distance దగ్గర the value of rise in arch is 4.2 meters. So let us use this component in the equation. మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నది బెండింగ్ మూమెంట్. So therefore bending moment at 6 meters, say bending moment at t, ఆ పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ, let us make the equation now. VA into the perpendicular distance from here to here is 6, which is acting in the clockwise direction, HA into y minus HA into y, and 10 into 3.33 అనేది లోడ్ minus 10 into 3.33 అనేది నాకున్న లోడ్, and the perpendicular distance from here to here, as I said before, 6 లో నుంచి 3.33 divided by 2 ని తీసేస్తే ఈ డిస్టెన్స్ మనకు రిప్రజెంట్ అవుతుంది. So this is the moment. So where the value of VA as 34.53, substituting the value of HA as 13.54, and solving this equation, which will generate 5.712 kilonewton meter of bending moment. అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నట్టుగా 6th మీటర్ స్పాన్ దగ్గర ఎంత బెండింగ్ మూమెంట్ వచ్చిందో కనుక్కుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగినప్పుడు మాత్రమే XX సెక్షన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, నేను 6 మీటర్స్ అనేసి వాల్యూస్ ఇచ్చాను అంటే ఆల్రెడీ X వాల్యూని ఇండికేట్ చేసేసాను, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు బెండింగ్ మూమెంట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అని ఇండికేట్ చేసినట్టు. దట్స్ ఇట్ ఫర్ టుడే.